హాయ్ జ్యోతి. హౌ ఆర్ యు అమ్మా? ఏం చదువుతున్నానా? భగవద్గీత చదువుతున్నావా? ఏ బాగా ఇష్టమా నీకు? ఎందుకని? వెరీ గుడ్. భగవద్గీతలో చక్కటి విషయాలు ఉంటాయి. వ్యక్తిత్వం, విలువలు, వీటికి సంబంధించి ఆ పుస్తకంలో చాలా విషయాలు చదవటం ద్వారా నేర్చుకోవచ్చు. అవి నేర్చుకుని అందరికీ చెప్పమ్మా. చక్కగా చదువు, ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. హాయ్ జెసికా. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు అమ్మా? ఏం చదువుతున్నావా? బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. ఏ ఖురాన్ అంటే బాగా ఇష్టం నీకు? ఎందుకమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. చక్కగా నేర్చుకుని అందరికి చాలా మంచి విషయాలు ఉంటాయమ్మా. చక్కగా అందరితో కూడా నువ్వు మంచిగా ఉంది, ఓకేనా? ఆల్ ద బెస్ట్. కీప్ ఇట్ అప్. హాయ్ వెన్నెల. గుడ్ మార్నింగ్ అమ్మా. బాగున్నావా? ఏంటమ్మా చదువుతున్నావు? బైబిల్ చదువుతున్నావా? ఏ బైబిల్ అంటే బాగా ఇష్టమా? ఎందుకని? వెరీ గుడ్, వెరీ గుడ్. చక్కగా నువ్వు బైబిల్ రోజు కూడా ఇలా చదువుకొని మంచి మంచి విషయాలు నేర్చుకొని చక్కగా అందరూ కూడా చెప్పమ్మా. రోజు చదువు, ఓకేనా? ఆల్ ద బెస్ట్. అమ్మా జెసికా, వెన్నెల, జ్యోతి. ఇందాక నేను దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మీరు ముగ్గురు కూడా ఖురాన్, భగవద్గీత చదువుకుంటా చక్కగా నాకు కనిపించాడు. నేను చదవమని చెప్పాను. ఎందుకంటే ఆ మూడులో కూడా మీరు చదవలసింది, అందులో మంచి విషయాలు కూడా నేర్చుకోవాల్సింది. కానీ వాటితో పాటుగా మీరు చదివేటటువంటి ఇంకో పుస్తకం ఉంది. మీరు విద్యార్థులు కాబట్టి నేను చెప్తాను. ఈ పుస్తకం ఏంటిది? ఏంటిది? భారత రాజ్యం. మీరు బైబిల్, ఖురాన్, భగవద్గీత చదివి చక్కగా మంచి విషయాలు నేర్చుకొని అందరికీ ఎలా చెప్పాలని అనుకున్నారో అలాగే మన భారత రాజ్యం కూడా ఎన్నో విషయాలు మనకి నేర్పుతుంది. ముఖ్యంగా మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఇందులో మనకి మన హక్కులేంటి, బాధ్యతలేంటి, విధులేంటి, వాటిని మనం భంగం కలిగినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలి, వీటి ద్వారా మనం వాటిని సంపాదించుకోవాలి అనే విషయాలు కేవలం ఈ పుస్తకం చదివితేనే తెలుస్తుంది. మనమందరం కూడా భారతీయులు, భారతదేశంలో పౌరులు కాబట్టి మనకి మత గ్రంథాలు కొంచెం పౌరులుగా ఈ భారత రాజ్యాంగం అనేటటువంటి పుస్తకాన్ని కూడా మనం చదివి అందులో నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు రేపటి నుంచి మీరు మీ మత గ్రంథాలతో పాటు ఈ భారత రాజ్యాంగం అనే పుస్తకం మీ అందరూ కూడా నేను ఇస్తాను. ఆ పుస్తకం ద్వారా మీరు చదివి ఎన్నో విషయాలు నేర్చుకొని మరి మిగతా భారతీయులందరూ కూడా దాంట్లో ఉన్న విషయాలు చెప్పాలని చెప్పి ఉపాధ్యాయులు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చదువుతారమ్మా? ఎన్నో విషయాలు అందరినీ చెప్తారా? చక్కగా నేర్చుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.